దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి మాట ఏమన్నారు? నీకు తెలుసా అన్నారు మా పాస్టర్ గారు. తెలియదు అన్నాను. అయితే పంపిస్తానండు అన్నారు. మొదటి మాట నీకు తెలుసా అన్నారు. నాకు తెలీదు అన్నాను. అదే పంపిస్తాను అన్నారు. ఏమిటండి? ప్రభు తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అప్పటికి ప్రభు ఏ స్థితిలో ఉన్నారు? క్షమించమని అడిగే మాట వచ్చేసరికి భౌతికంగా ఫిజికల్గా ఆయన ఏ స్టేజ్లో ఉన్నారు మనం జ్ఞాపం చేసుకుందాం. అప్పటికే యెరూషలేము వీధులలో ఏడవబడి ఉమ్మి వేసి అపహసించి ఆయన ముఖం మీద గుద్ది రెల్లితో కొట్టి వీపంతా చారలుగా ఎడవబడి రక్తము మాంసపు ముద్దలొచ్చి రక్తమంతా చిందిస్తూ ముళ్ళ కిరీటం అప్పటికే ధరింపచేస్తే తలలో నుంచి రక్తమంతా కారిపోతూ ఆ కపాలం అనే స్థలమునకు తీసుకుని వచ్చి అక్కడ గొయ్యి తవ్వి ఆ గోతిలో సిలువను దించి ఆ దించుకు ముందు ఆయన సిలువను ఆయన మోసుకుంటూ వచ్చాక ఆ స్థలంకి వచ్చే వరకు ఆ సిలువ మీద ప్రభుని పడుకోబెట్టి చేతులకు మేకులు, కాళ్ళకు చెయ్యి అంటే సింగిల్గా ఉంటుంది. చాలా ఘోరమైన విషయమే. మీకు అందులోని చెల్లి సిలువ చెక్కలోకి వెళ్ళాలి. ఊహించుకోవడానికే ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే ఒకసారి ఆలోచింపజేసుకోవడానికే ఇది నాన్న మనం కూడుకున్నాం. కాళ్ళు గురించి ఒకసారి ఆలోచించండి. ఏ కాలు కాలు వేయలేదు కదా. రెండు కాలు మీద కాలు మడతపెట్టి ఒక కాలులోంచి ఇంకో కాళ్ళలోకి మేకు దిగాల. ఆ మేకు సిలువ చెక్కకి. అలాంటి పరిస్థితుల్లో తర్వాత నిలబెట్టిన తర్వాత నేను ఊహించుకుంటాను ఇవన్నీ. మరి అందుకే చెప్తున్నాను, ఎంత హైట్ ఉంటుందండి సిలువ. హైట్ మీద నుంచి ఎవరు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని అవి రికార్డ్ చేసుకొని మనసులో అక్కడ పెన్ను కాగితం పట్టుకొని వెళ్ళరు కదా. తర్వాత ఈ సువార్తల్లో శిష్యులందరూ రాశారు. ఏమన్నారు? మొదటి మాట అంత చేసేస్తే, అన్ని పనులు చేస్తే వాళ్ళందరూ రోమా సైనికులు చంపడానికి అధికారం అంతా ఎలా వచ్చింది? యూదులో సిలువేయడి. ఆయన జనం సిలువేయమంటే వీళ్ళందరూ సిలువేశారు నేరస్తుడిగా చేసి. అప్పుడు వీరందరినీ ప్రభా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి క్షమించండి. అసలు ఏంటో వీళ్ళు తెలియట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. ఏం చేస్తున్నారో తెలిస్తే చేయం కదా. అది ఆ ప్రజలకి తెలిసుండి చేస్తున్నాం. అప్పుడు మనకు అదే మనకు అదే మాట వర్తిస్తుంది. ఆ క్షమాపణలోనే మనందరం వచ్చాం. వారు అడగలేదు కనీసం అయ్యో నిన్ను ఇలా చంపేస్తావే ఇంత ఘోరంగా, దేవా మమ్మల్ని క్షమించని వాళ్ళు అడగలేదు. కానీ ఆయనే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు గట్టి క్షమించమని అడగకపోయినా ఆయన క్షమాభిక్ష పెట్టాడు. మనం అడిగి క్షమాపణ పొందుకుంటున్నాం. మనం వచ్చేసరికి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తుని అంగీకరించినది మన సంఘముగా ప్రజలముగా మనము అడిగి పాప క్షమాపణ పొందుకుంటున్నాం. ప్రభు నేనేం చేస్తున్నాను, నేను చాలా తప్పు చేశాను, చాలా పాపాలు చేస్తున్నాను, చాలా జ్ఞానంగా నడిచాను, నేను
అజ్ఞానంగా మాట్లాడానని దేవుని యొద్ద మనం ఏం చేస్తున్నాం? క్షమాపణ అడుగుచున్నాము. అడిగి క్షమాపణ ఆల్రెడీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయన క్షమించేశారు. అదే క్షమాపణ మనం ఏం చేస్తున్నామండి? అడిగి పొందుకుంటున్నాం. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటామంటే, నాకు మాట ఎప్పటి నుంచో మనసులో ఉంది. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇరవై 5వ వచనంలో, ఆ ప్రకారమే అది ప్రతీ నెల మొదటి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఆయన రక్తము తాగుతూ ఆయన శరీరము తింటున్నాం. ఒక గుడ్ ఫ్రైడే రోజే బాధాకరమైన మనసులతో, మొహాలతో, ఉపవాసాలతో కొన్ని సంఘాల్లోనైతే బ్లాక్ డ్రెస్సులు వేసుకొని వస్తాయి. నాకు తెలుసా మీకు? నాకు తెలుసు, జ్ఞానాపురంలో ఆర్సీఎం చర్చి వాళ్ళు చూసేదాన్ని బ్లాక్ డ్రెస్సులు. కొన్ని సంఘస్థులు అయితే 40 దినాలు లెంట్ డేస్ పాటిస్తారు. ప్రభా మా కోసం చచ్చిపోయావా, ప్రభా ఇన్ని దెబ్బలు తిన్నావా, ప్రభా ఇన్ని కష్టాలు పడ్డావా, రోజుకొకరి ఇంట్లోని లేకపోతే సంఘం చర్చిలోని ఆయన జ్ఞాపకం చూసుకుంటున్నారు. ఆయన శ్రమల జ్ఞాపకం చేసుకొని 40 దినాలు గడుపుతారు కదండి. దేవుడు ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నారు? దీనినిది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రతీ నెల అది తీసుకునేటప్పుడు, రక్తము మన చేతుల్లోకి వచ్చినప్పుడు, ఆయన శరీరం మన చేతుల్లోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శిలువ మరణము ఎలా పొందారో, ఎందుకు పొందారో, ఎవరి కోసం పొందారో అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నెల కూడా ఒక గుడ్ ఫ్రైడే రోజే ఆయన జ్ఞాపకం చేసేసుకొని మళ్ళీ మర్చిపోవడం కాదు, మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజే జ్ఞాపకం చేసుకోవటం కాదు. అదవుతుందండి. ప్రతి నెల ఆ మాట నాకు గుర్తొస్తుంది. ప్రతి నెల దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుప్రభు దేవుడు అని మనకు తెలుసు. రోజు ప్రార్థన చేస్తాం, యేసునామములో ప్రార్థన చేస్తాం, చాలా ప్రార్థన చేస్తాం, చాలా దీర్ఘంగా విజ్ఞాపనలు చేస్తుంటాం. యేసుప్రభు నీ గుర్తు లేకుండానే ప్రార్థన చేస్తున్నాం ఏంటి మనం? ఏంటి జ్ఞాపకం చేసుకునుడి? ఆయన మన కొరకు పడిన శ్రమలు, వేదన, బాధ, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని మనం భుజించాలి. సరే, ఆ ప్రజలు అక్కడ, నేను చాలా తొందరగా ముగిస్తాను, నా టైమింగ్కి ఎవరైనా తీసుకోవచ్చు. అప్పుడు ఆ ప్రజలకి ఎలాగా ఆ విధంగా జరిగినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనము, బాప్తిసం తీసుకున్న మనము, ఆయన ఏమి హింసించటం లేదా? ఆయన ఏం బాధపెట్టడం లేదా? ఒకసారి పాపక్షమాపణ దేవుని దగ్గర పొంది రక్షించబడిన మనము, ఆయన రక్తమును త్రాగుతూ ఆయన శరీరము తింటున్న మనము ఎంత ఆయాసపరుస్తున్నాం, ఎన్నిసార్లు గాయాలే రేపుతున్నాం ఆయనవి, ఎన్నిసార్లు ఆయన దుఃఖపడుతున్నారు. ఆయన ఒక్క సిలువలో ఒక్కసారి దుఃఖపడ్డారని అనుకుంటున్నామేమో మనము. అలా అనుకోవద్దు. మనం చేస్తున్న ప్రతి పని, ప్రతి మాట, ఒక మాట చూపిస్తాను. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం, నేనే చదువుతాను, చిన్న మాటే, పర్వాలేదు, రిఫరెన్స్లు దీపని చదివేస్తానులేండి. 13వ అధ్యాయం 6వ వచనంలో, నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించి వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. ఎవరికండి దేవునికి ఎక్కడండి గాయాలు కలిగాయి? సిలువలో గాయాలు తగిలాయి.
రోమా సైనికులందరూ ఆయన గాయం చేశారు. యూదులందరూ ఆయన్ని చంపేయమని కేకలు వేశారు. రక్షించబడిన మనము దేవునితో ఉంటున్నామని అనుకుని, దేవునితో నడుస్తున్నాం అనుకుంటూ, ఆయన ప్రేమిస్తున్నాం అనుకుంటూ, ఆయనకి ఏవేవో ఇచ్చేస్తున్నాం అనుకుంటూ, ప్రతి దినం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన ప్రేమించిన వారమా కాదా? ఆయన ప్రేమిస్తున్నామా లేదా? చెప్పండి. ప్రేమిస్తున్నాం కదా మనందరం ఆయన్ని. ప్రేమిస్తున్నందుకు ఆయన మన ఇంటికి వచ్చారు. మన ద్వారా, మన బిడ్డల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా ఆయన మన ఇంటిలో నివసించాలని ఆశపడుతున్నారు. ఆయన వస్తున్నారు. నేను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములు. శత్రువులు కాదు అక్కడ గాయాలు చేసింది. అక్కడ ప్రేమించిన వారే గాయములు చేస్తున్నారు. మన మాట, మన పరిస్థితి, మన ప్రవర్తన, ప్రభు మన ఇంట్లో ఉంటున్నారు అని ఒక మన ధ్యాసతో, ధ్యానంతో మనం ఉంటే, నన్ను నేను కలుపుకుంటాను. నా జీవితంలో నేను పొరపాట్లు, నేనే అరవలేదు, కోపాలేదు, నేనేమన్ను. నన్ను నేను సరి చేసుకున్న తర్వాత వాక్యానుసారంగా మాట్లాడాలని ఆశతో మాట్లాడుతున్నాను. ఆయన మన ఇంట్లో ఉంటుండగా మనం వేసుకున్న కేకలు, మన అరుపులు, మనం చేస్తున్న పనులు, మన మాటలు ఆయన వింటూ, ఆయన గాయపడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నారేమో, ఆయన గాయాలు రేగుతున్నాయేమో మన ప్రవర్తన ద్వారా. ప్రతిదినం కూడా మనం సిలువేస్తున్నామా కదా? వేస్తున్నామా? వేయట్లేదండి. మీ హృదయాల్లో మీరే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మనం ఆయన్ని గాయపరుస్తున్నామో, ఎన్నిసార్లు సిలువేస్తున్నామో. ఆయన ప్రేమించిన వారమై ఉండి మనము ఆయన గాయపరుస్తున్నాం. ఆయన శత్రువులు ఆ రోజు ఆయన సిలువ వేసి మరణానికి అప్పగించారు. కానీ ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మనం కూడా ఆయన గాయాలు రేపుతున్నాం. ఏంటి నీకు ఈ గాయాలంటే, నన్ను ప్రేమించారని వాళ్ళ ఇంటికి వెళ్ళానులేండి, వాళ్ళు నాకు 2 డేస్ పంపించారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి? దేవుడు అయినప్పటికీ కూడా ఆయన కృపలో, ఆయన ప్రేమతో వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అని ఈ దినముకు కూడా తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి ఈ దినాన్ని అందరం మందిరంలో క్షేమంగా కూర్చోగలుగుతున్నాం. మనం ఎన్ని చేసినా, ఎంత దుఃఖ పెడుతున్నా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా ఆయన హృదయం గాయపడుతున్నా సరే, ఈ దినాన్ని క్షేమంగా, ఆరోగ్యముగా నిలబడి మందిరంలో ఉండి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనం ఉండగలుగుతున్నామంటే ఆయన మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నారని రోమాపత్రికలో ఉంటుంది. ఏమని విజ్ఞాపన చేస్తున్నారు? వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, నా బిడ్డలే కదా, క్షమించే ప్రభువా అని తండ్రిని నా కొరకు ఎన్నిసార్లు అడుగుంటారు దేవుడు. అందుకే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. లేకపోతే నేను ఇప్పుడు మరణానికి అప్పగించబడవలసిందని. చాలా అనారోగ్య పరిస్థితులు ఈ 3 నెలల నుంచి కూడా. మన అనసూయమ్మ గారు ఫోన్ చేస్తే, పర్వాలేదులండి, ఆ ఎలర్జీ అంతా తగ్గిపోతుందిలే, ప్రార్థన చేస్తాను, మీరు శుక్రవారం నిలబడి మాట్లాడతారు, ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఏం భయం లేదన్నారు. ప్రవచనం పలికారు ఆవిడ. నేను అనుకోలేదు, దేవుని కృపను బట్టి నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపనకర్త ఒక ఆయన ఉన్నారని జ్ఞాపకం చేసుకొని ఎలాగా విజ్ఞాపన చేస్తున్నారు కదా అని మనం ఏం చేయాలి? చేసిందే చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ కోసం ప్రార్థన చేయకని దేవుడు చెప్పాల్సి వస్తుందేమో. ఇంక వారి కొరకు ప్రార్థన చేయొద్దని. చాలు, ఇంకా ఆపేయ అంటే తండ్రి కుమారునిగానంటే అలాగంటారా అని మీరు అడగొచ్చు. నాకు తెలుసు చాలా విట్నెస్లు, నాకు బాగా తెలుసు. ఒక అమ్మగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. మా అమ్మగారు ప్రార్థన చేస్తుండేవారు ఆవిడ కోసం. స్టమక్ దేనికొక ఏదో ప్రాబ్లం వచ్చింది. 2-3 సార్లు ప్రార్థన చేశారు. ఫైన్. ఆవిడేమో టీచర్ అనుకుంటాను, జాబ్ చేస్తున్నారు. ఆవిడేమో జాబ్ మానేసి ఇంక జాబ్ చాలు, భర్త మంచి జాబ్, ఈవిడ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు, మానేసి పరిచయం చేయమని చెప్తున్నారు దేవుడు. అలా 2-3 సార్లు అవుతుంది.
ఇప్పుడు బాగా అయిపోయినప్పుడల్లా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సరే మా అమ్మగారు మళ్ళీ ప్రభా మళ్ళీ ఆవిడ ఇలాగ అయిపోయారు, సంఘ సభ్యురాలు, మంచి సంఘ పెద్ద భార్య, ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయకవడ కోసం అన్నారట అమ్మతో. నాకు అమ్మ చెప్పిన మాట, ఇంకా ప్రార్థన చేయకు అన్నారు. కొంతకాలం అయిన తర్వాత అమ్మ చనిపోయారు. అంత విసిగించే పరిస్థితి మనం తెచ్చుకొనకుందుముగాక. దేవుని విసిగించే పరిస్థితులు తెచ్చుకోవద్దు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కదా అని మనం ఇంకా మరి దాన్ని ఏమనాలంటే, మన కనీసం ఆలోచించే ఆ జ్ఞానంలోనూ కూడా లేకపోవడం చాలా దుర్భరమైన విషయం. ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఒక మరణాన్ని ఇంత గొప్పగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునేది ఎవరికంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకే. శుభ శుక్రవారం, శుభము కలిగిన దినము. ఆదికాండం 3వ అధ్యాయంలో తలన చిత కొడతానని చెప్పారు. దాన్ని తలన చిత కొట్టారు సిలువలో దేవుడు. మన కొరకు రక్షణను, మన కొరకు స్వస్థతను అన్నీ సమకూర్చిన దినం ఇది. దేవుడు గొప్పవాడు. కాబట్టి ఒక శుభ శుక్రవారం రోజే కాకుండా ఆయన ఇచ్చిన క్షమను, ప్రేమను, క్రైస్తవ జీవితానికి కావాల్సింది మొట్టమొదటి క్షమా, ప్రేమ. ఈ రెండింటి ఫిల్లర్స్ మీదే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. మనం ఎంత క్షమిస్తామో, ఇతరులని ఎంత ప్రేమిస్తామో, అప్పుడు క్రీస్తులోనికి అతరులను మనం తీసుకురాగలం. కమాండింగ్తోనో లేకపోతే మనం వాక్యం చెప్పి మనం ఇంకేదో చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన ఏవేవో చేసేస్తే వచ్చేది. కానీ ఇతరులను ప్రేమించుట, ఇతరులను క్షమించుట, ఈ రెండు ముఖ్యమైన ఆధారములు ప్రభువులోకి వారిని అన్యజనులు తీసుకుని రావటం. కాబట్టి ఈ యొక్క మాట, మొదటి మాట, మీరేం చేస్తున్నారో అని ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రభు వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రేమిస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, ఆయుష్ ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదని ఈ రోజు వరకు కూడా దేవుడు మనలను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మనము. అటువంటి దేవుని కొరకు మన జీవితాలని అర్పించుకొని ఆయన ఆయాసపరచకుండా, దుఃఖపరచకుండా, ఆయన్ని ప్రేమించువారుగా ఆయన కొరకు బ్రతుకుదాం గాక. ఈ ఒక మాటను దేవుడు దీవించుగాక.